అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ 17 విందాం. ప్రేమలో పడిన రోజే తను నేను వేరు కాదని అనుకున్నాను. తన జీవితం నా జీవితం అంటూ రెండు లేవంకుల్, మా జీవితం అంతే. ఆ శృతి పక్కన ఈ చరణ్ ఉండాల్సిందే అన్నాడు స్థిరంగా. అంటే నేను కాదంటే లేపుకెళ్ళిపోతావా? గంభీరంగా అడిగాడు రామ్మోహన్. మా ఇద్దరికీ సంస్కారం ఉందనుకుంటున్నాను. సూటిగా ఆయన కళ్ళలోకి చూస్తూ అన్నాడు చరణ్. ఏం చెప్పాలో తెలియక రామ్మోహన్ మౌనంగా ఉండిపోయాడు. అసలు ఏం చెప్పగలడు? మీ అంగీకారంతో నాకు పని లేదు. మీరు ఒప్పుకోకపోతే లేపుకెళ్తానంటే నిజంగా కొట్టొచ్చు లేదా తిట్టొచ్చు. కానీ అలా అన్నట్లేదే, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఎలా? ఆయన మౌనం చరణ్లో అంతులే నిస్సహాయతను, గుండెకొత్తను పెంచుతోంది. శృతిని తీసుకెళ్ళలేడు, అలా అని వదిలిపెట్టలేడు. తన జీవితం నుంచి వెళ్ళిపోతావా అని అడిగినందుకే ఒక్క నిమిషం గుండాగినంత పని అయింది. కానీ నిజంగా అలా జరిగితే? నో, అలా జరగకూడదు. ఒళ్ళంతా పట్టిన చెమటను తుడుచుకుంటూ క్షణక్షణానికి ఏమవుతుందన్న టెన్షన్, ఓ ప్రేమికుడు బాధ, నిస్సహాయత, కోపం, ఆవేశం, ఆ వేదనను ఎవరూ అంత బాగా వివరించలేరేమో, ఒక్క ప్రేమికుడు తప్ప. రామ్మోహన్ ఇంకా మౌనంగానే ఉండడంతో, అంకుల్, నేనెవరో తెలియనప్పుడు ఎవరు బాబు నువ్వు అని ఆత్మీయంగా అడిగారు. నన్ను తెలియని వ్యక్తిలాగే ట్రీట్ చేయండి అంకుల్. శృతిని ప్రేమించిన వ్యక్తిగా నేను మీకు నచ్చకపోవచ్చు. చివరిగా మీరెంతగానో ఇష్టపడే శృతి కోసం ఆలోచించండి. మీ సమాధానం కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాను. శరణ్ అలా మాట్లాడి బయటకు వెళ్ళిపోగానే రామ్మోహన్ ఆలోచనలో పడిపోయాడు. నిజంగా శృతి సంతోషంగా ఉండాలి. అది ఎవరితో అయితే ఏంటి? అది చరణే అయితే తన సంతోషంలో తండ్రిలా చిదిమేయడం ఎంతవరకు కరెక్ట్? తన భయమల్లా శృతిని చరణ్ మోసం చేస్తాడేమో అనేగా. కానీ చరణ్ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటే? అది బెస్ట్ నేను శృతికి ఇవ్వలేకపోతే తన లైఫ్ లాంగ్ నన్ను నిందిస్తుందా? అది తలుచుకోగానే ఎందుకు ఒక్కసారిగా తన శరీరం జల్లుమంది. ఓ పావుగంట తర్జన భర్జనలో పడి బయటకు వచ్చాడు గంభీరంగా. అందరూ రామ్మోహన్ వైపే చూస్తున్నారు ఏం చెబుతాడో అని. సరే, ఒప్పుకుంటున్నాను మీ ఫ్యామిలీ మాతో కొన్ని రోజులు ఉండడానికి. కానీ ఒక షరతు అన్నాడు ఆయన. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ రా బాబు అన్నట్లున్నాయి వాళ్ళ ముఖాలు. మీ ఇంట్లో మీరు ఎలా ఉంటారో మా ఇంట్లో కూడా అలానే ఉండాలి. నన్ను ఇంప్రెస్ చేయాలని యాక్టింగ్ చేయకూడదు. ఆ మాటలకు సరే అన్నాడు సంతోషంగా. అందరి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయాయి. శృతికైతే అసలు మిరాకిల్లా అనిపించింది. లోపలికి వెళ్ళి ఏం మాట్లాడావు అని ఆత్రంగా అడగాలనుకుంది. కానీ అక్కడ రామ్మోహన్ ఉండడంతో సైలెంట్ అయిపోయింది. రేపటి నుంచి తన లైఫ్ కొత్త మలుపు తిరుగుతుందన్న ఎక్సైట్మెంట్ ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. చరణ్, కార్తీక్ బయటకు వచ్చారు. అరే, అసలు లోపల ఏం జరిగిందిరా? మావయ్య ఎలా ఒప్పుకున్నాడు అన్నాడు కార్తీక్. నువ్విచ్చిన ఐడియాని ఎలాగోలా వర్కౌట్ చేయించి తంటాలు పడ్డానులే అన్న చరణ్ని పైనుంచి కింద దాకా చూసి, కాళ్ళేమైనా పట్టుకున్నావేంట్రా అన్నాడు నవ్వుతూ. కాళ్ళు పట్టించుకునేంత మూర్ఖుడు కాదులేరా మా మావగారు. అయినా ఆయన గ్రేట్రా, కూతురు ప్రేమించిన వాడిని కొన్ని రోజులు తన ఇంట్లో ఉండనిస్తున్నందుకు. అబ్బో, అంతేలేరా, మీరు ఒకటే, మాట పడినివ్వట్లేదుగా అన్నాడు కార్తీక్ జలసీగా. ఇంతలాటి నుంచి బైక్పై వెళ్తున్న రవి వాళ్ళిద్దరినీ చూడగానే బైక్ ఆపి, ఏంట్రా బావ ఇక్కడున్నారు, ఏమైనా విశేషమా? ఆ మాటకి చరణ్ నవ్వుతూ, కొంచెం అలాంటిదే అంటూ విషయం మొత్తం చెప్పాడు. కానీ రేపటి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ కొంటి చూపులు, ముసిముసి నవ్వులు, ఏకాంత సమయం కోసం ఎదురు చూడాలు, నీ పని బాగుందిలే. బాస్, వాళ్ళ కొంటి చూపుల గురించి బాగానే చెప్పావు. మరి నీ సంగతి ఏంటి? నీ లవ్ స్టోరీ ఎక్కడి దాకా వచ్చింది అన్నాడు కార్తీక్ ఆసక్తిగా. ఏం చెప్పమంటావు బాస్, హమారీ అతోరీ కహానీ, అలా ఉంది నా స్టోరీ అన్నాడు లైట్ స్మైల్తో. చరణ్ నవ్వుతూ, అదేంటి బాబా ఎలా అంటున్నావు? నేను పక్కనుంటే రిలీఫ్గా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ప్రపోజ్ చేస్తే లైట్ తీసుకో అంటోంది. సర్లే, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటే దాని ఫ్రెండ్ని అంటగట్టాలని చూస్తోంది రౌడీ బేబీ అంటూ చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారురా బాబు అన్నాడు కార్తీక్ రవి మాటలకి. రవి, చరణ్ ఇద్దరు ఒకేసారి, అమ్మాయిలు అర్థం కారని నువ్వంటున్నావా బాసు? ఆ సమాధానాన్ని చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుతో తలదించుకుని, ఆ మాటలు ఇప్పుడెందుకు లేరా, అయినా అవన్నీ ఒకప్పటివి అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లు, అరే బావా, ఇక్కడంత సీన్ జరిగింది కదా, మరి మీ ఇంట్లో ఇంకా రచ్చరచ్చ అవుతుందేమో అన్నాడు. ఆ మాటకి చరణ్ నవ్వుతూ, మా అమ్మ అప్డేటెడ్ వర్షన్ రా బాబు అన్నాడు. అమ్మలు ఎంత అప్డేట్ అయినా ప్రేమ విషయానికి వచ్చేసరికి పాత సినిమాల్లో సూర్యకాంతంలో రెచ్చిపోతుంటారులే బావా. అంత లేదు బాసు, ఈ కాలం అమ్మలు ఏ విషయంలో అయినా అప్డేట్గానే ఉన్నారు అంటూ రవి కూడా చరణ్కు వత్తాసు పలికాడు.
సరే పద నాతో పాటు ఇంటికి. మా అమ్మ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత షాక్ అవ్వకూడదు, ఓకేనా అంటూ. ఏం బాబాయ్ నీకేమైనా పనుందా అన్నాడు రవితో. నాకేం పని లేదు, పదండి సరదాగా నేను కూడా వస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. రవి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే మధ్యలో కార్తీక్ వెనక చరణ్ కూర్చున్నారు. సరదాగా మాట్లాడుకుంటుండగా రవి ఫోన్ మోగింది. ఎవరా అని తీసి చూసేసరికి రౌడీ బేబీ. ఆ పేరు చూడగానే వెంటనే తన ముఖంలోకి స్మైల్ వచ్చేసింది. ఫోన్ ఎత్తి హాయ్ రౌడీ బేబీ ఏం చేస్తున్నావు అన్నాడు ఆనందంగా. అతడి వాయిస్లోని సంతోషాన్ని విని నవ్వుకుంటూ మెల్లిగా, ఓ రవి నీకొచ్చిందా ఫోన్ కాల్? నేను వేరే ఫ్రెండ్కి ఫోన్ చేద్దామంటే బై మిస్టేక్గా నీకు వచ్చినట్టుంది అంది రాగాలు తీస్తూ నవ్వు నాపుకుంటూ. అప్పచ్చా అవునా, రౌడీ బేబీ ఏం చేసినా అందంగానే ఉంటుంది, ఈ అబద్ధం కూడా అంతే అందంగా ఉంది అన్నాడు నవ్వుతూ. దొరికిపోయానే అనుకుంటూ సర్లే బాయ్ అంది అలిగినట్టుగా. ఓయ్ కాల్ కట్ చేయకు అన్నాడు రవి. కాల్ కట్ చేయకుండా చెవి దగ్గర అలానే పెట్టుకుంది. రౌడీ బేబీ అన్నాడు మెల్లిగా. అతడు అలా అనగానే అలకపోయినట్లుగా నవ్వుతూ మౌనంగా ఉండిపోయింది. సరే సారీ. చాలా ఇంకేమైనా కావాలా? గుంజులుతి అంది. అతను ఆ మాటకి నవ్వుతూ, బంగారం ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఆ స్టంట్ చేస్తే డైరెక్ట్గా రామేశ్వరానికి పోతాను అన్నాడు. నాకు అవన్నీ సంబంధం లేదు, ఇప్పుడు తీస్తావా తీయవా అంది మొండిగా. బంగారం బైక్ డ్రైవ్ చేస్తున్నానే, నాతో పాటు ఇంకో ఇద్దరు జీవులు కూడా ఉన్నారే, కాస్త ఆలోచించమ్మా నా బుజ్జివి కదా అన్నాడు రవి. అతడు చెప్పింది ఆలోచించకుండా కోపంగా, బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? ఫోన్ పెట్టేసి బుద్ధిగా డ్రైవింగ్ చేయి అంది ఆర్తి. తన వార్నింగ్ని కూడా ఎంజాయ్ చేస్తూ, వేరే కాల్స్ అయితే మాట్లాడేవాడిని కాదు కానీ ఫోన్ చేసిందా రౌడీ బేబీ, అది కూడా ఫస్ట్ టైం అన్నాడు రవి. అతడి మాటలకు ఆర్తి మనసు పరవశించిపోతుండగా, తర్వాత కాల్ చేస్తాను, ముందు బుద్ధిగా డ్రైవ్ చేయి. ఇంకోసారి డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను కాల్ చేసినా సరే డ్రైవింగ్లో ఉన్నాను పెట్టే అనాలి, ఓకేనా? ఓకేమా బాయ్ అన్నాడు రవి. లోపల ఏం జరిగింది, నాన్నతో ఏం మాట్లాడావు అని శృతి నుంచి మెసేజ్ రాగానే చరణ్ నవ్వుతూ సీక్రెట్ చెప్పకూడదు అన్నాడు. వంశీ ప్లీజ్ చెప్పవా? ముద్దిస్తానన్నా చెప్పవా? శృతి సైలెంట్గా ఉండేసరికి ఓయ్ మాట్లాడవా అన్నాడు. అంది అతడి స్టైల్లో. పర్లేదు, నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, దాంతో మాట్లాడుకుంటా అన్నాడు నవ్వుకుంటూ. ఓయ్ ఎవరిది అందు కుళ్ళుకుంటున్నట్లుగా. తింగర్బుచ్చి అన్నాడు చరణ్. ఆ మాటకి శృతి నవ్వుతూ, అయితే నేను కావాలో తింగర్బుచ్చి కావాలో డిసైడ్ చేసుకో అంది. తింగర్బుచ్చి లాంటి నా శృతి కావాలి అన్నాడు చరణ్. చాలా హుషారుగా బైక్ని ముందుకు దూకిస్తాడు రవి. ఎందుకో ఈ క్షణం తనకి చాలా చాలా నచ్చింది. ఆ అత్తి మొట్టమొదటిసారిగా తనకు ఫోన్ చేయడం, తనతో మాట్లాడాలని అబద్ధం చెప్పడం, తనకి ఇచ్చిన వార్నింగ్, ఇవన్నీ అద్భుతంగా అనిపించాయి అతనికి. ఈ నిమిషం ఇలా ఇదే సంతోషంతో ఉండిపోవాలనిపిస్తోంది. వెనక చరణ్ పరిస్థితి కూడా అలానే ఉంది. శృతి సరదా చాటింగ్, రేపటితో సరికొత్త ప్రయాణం. ఏ టెన్షన్ లేకుండా లైఫ్ కలర్ఫుల్గా మారుతున్నట్లుగా అనిపించింది. తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్తితో పరిచయం, ఆర్తి ప్రేమ, ఆర్తిని తను యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఆ సమయంలో ఓ వెన్నెల వెలుగులా ముగ్ధ మనోహరంగా తన జీవితంలో వసంతంలో అడుగుపెట్టింది శృతి. తనొచ్చాక ప్రతీదీ రంగులమయమే. తనతో గడిపిన ప్రతిక్షణం వెన్నెల్లో తడిసిన అందమైన రోజులే. ప్రేమ పరవశం, విరహం, కుంటె నవ్వులు, దాంతోపాటు కార్చిన కన్నీళ్లు, అన్నీ అన్నీ అందమైన రోజులే. ఈ ప్రేమ ప్రయాణం రేపటి నుంచి సరికొత్త పుంతలు తొక్కుతోంది అనుకున్నాడు మనసులోనే. ఇంతలో బైక్ చరణ్ ఇంటి ముందు ఆగింది. తలుపు తెరవగానే సోఫాలో హాయిగా కూర్చుని వేణు మెక్కుతున్న దృశ్యం కనిపించింది. తూ భయపడి చచ్చాను కదరా, అయినా మెక్కడమేంట్రా, డైనోసార్ సోఫా మీద కూర్చుని మెక్కుతున్నట్లుగా ఉంది అన్నాడు చరణ్ లోపలికి వస్తూనే. థ్యాంక్ యూ బావా, ఏ కోత్తోనో కొండముచ్చుతోనో పోల్చలేదు, ఇంకా నయం అన్నాడు తింటూ. వీళ్ళ మాటలు వింటూనే లోపలున్న పార్వతి హాల్లోకి వచ్చింది. రవి కార్తీక్లను చూసి ఎవరబ్బాయి కొత్త క్యారెక్టర్స్ అనుకుంటుండగా వేణు లేచి, మీ బాధ నాకు అర్థమైందాంటీ అంటూ, వీడి పేరు రవి, ఆర్తి లవర్, వీడి పేరు కార్తీక్, నిఖిత లవర్ అంటుండగానే కార్తీక్ ఒక్కసారిగా తలెత్తి చురుగ్గా చూస్తుండడంతో, నిఖిత ఫ్రెండ్ అంతే అంతే కదరా అన్నాడు కార్తీక్ని చూస్తూ. వేణు తల మీద ఒక్కటిచ్చి, ఇలా ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారాబే అన్నాడు చరణ్ వేణు తింటున్న ప్లేట్ని లాక్కుని. కొత్తగా ఉంటుందని అలా ట్రై చేశా, ఏమాంటీ బాలేదా? వేణు మాటలకు నవ్వుతూ, ఇక్కడ ట్రై చేస్తే చేసావు కానీ ఇంకెక్కడా ట్రై చేయకు, గుండాగి చేస్తారు
అని చరణ్ వైపు తిరిగి, ఇప్పుడు ఇంటికి చేరావా? మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావురా? టిఫిన్ తిని వెళ్ళమని చెప్పినా వినిపించుకోకుండా అంత ఇంపార్టెంట్ ఏంట్రా? ఆ మాటలకి రిలాక్స్డ్గా సోఫాలో కూర్చుని, శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా అన్నాడు చరణ్. అంత పొద్దున్నే హడావిడిగా వెళ్ళావు, ఏంటి విశేషం? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. అసలు చరణ్ ఏం చెప్తాడో అని ఆసక్తిగా చూస్తున్నాడు కార్తీక్ ఊపిరి బిగబెట్టి. వాళ్ళ ఫాదర్తో మాట్లాడడానికి వెళ్ళాను. అతడి మాట ఇంకా పూర్తిగానే లేదు. వాళ్ళ ఫాదర్తో ఏం మాట్లాడావు? నీ ప్రేమ గురించేనా? ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? రచ్చరచ్చ జరుగుండాలే అంటూ పార్వతి కంగారుగా చరణ్ అడుగుతుంటే కార్తీక్ ఫీజులు ఎగిరిపోయాయి ఆమె ప్రశ్నలకి. స్టన్ అయిపోయి ఆమెను అలానే చూస్తున్నాడు. చరణ్ కార్తీక్ ఎక్స్ప్రెషన్స్కి లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం డల్గా, కొన్ని రోజులు అక్కడే ఉండాలిమా అన్నాడు బాధను నటిస్తూ. అంత మాత్రానికి డల్ అయిపోతే ఎలా? ఓ ఆడపిల్ల తండ్రిలా నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలని కొన్ని రోజులు ఉండమన్నారేమో. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతావేంట్రా? జస్ట్ కొన్ని రోజులేగా, ప్రేమ కోసం అమాత్రం చేయలేవా అన్నారు ఆవిడ. అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో తెలియక వెర్రి చూపులు చూస్తూ నోరెళ్లబెట్టి కూర్చున్నాడు కార్తీక్. కార్తీక్ ఫేస్ చూసి రవి పొట్టచెక్కలయ్యేలా భళ్ళుని నవ్వాడు ఒక్కసారిగా. రవి అలా నవ్వగానే అప్పటిదాకా నవ్వు పెట్టుకున్న చరణ్ కూడా నవ్వేశాడు. వాళ్ళిద్దరూ అలా ఎందుకు నవ్వుతున్నారో తెలియక వేణు పార్వతి ముఖాముఖాలు చూసుకుంటూ ఎందుకు నవ్వుతున్నారు అని అడిగారు. అది సర్వా చెప్తానులే కానీ ఆయనకి ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలంట అన్నాడు రవి నవ్వుతూ. ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి? అంటే చరణ్ ఒక్కడే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా కొన్ని రోజులు అక్కడే ఉండాలంట. ఆ మాటకు వేణు పడిపడి నవ్వుతూ, ఇది కదా లాక్ చేయడం అంటే అన్నాడు. ఆ మాటలకు పార్వతి కంగారుగా, ఆయన మేమెందుకురా అక్కడికి అంది చరణ్తో. ఓ ఆడపిల్ల తండ్రిగా మీరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలని ఉండమన్నారేమో. ఆమె డైలాగ్ ఆమెకే చెప్తూ నవ్వుతున్నాడు రవి. అయినా ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారేంటాంటీ అన్నాడు వేణు. అమ్మని లాక్ చేస్తారు కదరా అంటూ అందరి వైపు గుర్రుగా చూస్తుంది పార్వతి. ఆమె అలా చూస్తుండడంతో ప్లీజ్ ఒప్పుకోమా, ప్లీజ్ 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 అంటూ చరణ్ అలా అడిగేసరికి, సరే నాదేముంది, ముందు మీ నాన్న ఒప్పించు అంది కనుబొమ్మలు పైకెగరేస్తూ. అబ్బా నిన్ను నేను ఒప్పించాను కదా, నాన్నను ఒప్పించు, ఒప్పించాలి అన్నాడు చరణ్. ఏరా బాబు నువ్వు నన్నెక్కడ ఒప్పించావురా? దీన్ని ఒప్పించడం అనరు, ఇరికించడం అంటారు అన్నారామె. పార్వతి ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ, ఏదో చేశాను కదా, అయినా నాన్నను ఒప్పించడం నీకు చపాతీ పిండి కలిపినంత తీసి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నాడు చరణ్. అరే బాబు ఇప్పుడు నన్ను నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? ఇది తిట్టులా అయితే లేదు, మరి పొగడ్తలా ఉందా అంటే అది లేదు అన్నారు పార్వతి. ఆ కాన్వర్జేషన్కి రవి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, అరే బావా సరిగ్గా పొగడరా, ఆంటీ చూడంత కన్ఫ్యూజ్ అవుతున్నారో అన్నాడు చరణ్తో. కార్తీక్ మాత్రం ఏ ఎక్స్ప్రెషన్ లేకపోగా నోరు బార్లాగా తెలిసి చూస్తుండేసరికి, అరే బావా నోట్లో ఈగలు దోవలే కాదు ఏకంగా డైనోసరే దూరేటట్టుంది, నోరు ముయ్యరా అన్నాడు వేణు కార్తీక్ని కదిలిస్తూ. అప్పటిదాకా షాక్లో ఉన్న కార్తీక్ చిన్నగా తేరుకుంటున్నట్లు పార్వతి వైపు చూసి, మీరు అప్డేట్ అంటే నేనేమో అనుకున్నాను, మరీ ఇంతలా అనుకోలేదా ఆంటీ, మీరు సూపర్ ఆంటీ, మీలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఒక్కరుంటే అబ్బాయిలు పండగ చేసుకుంటారు అన్నాడు కార్తీక్. బాబు కార్తీక్ వాడి నిర్ణయాలను గౌరవించడం తల్లిదండ్రులకు మా బాధ్యత అన్నారు ఆమె. సింపుల్గా చెప్పినా కూడా చాలా స్వీట్గా అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక మాధవ్ని ఎలాగోలా ఒప్పించింది పార్వతి. లగేజ్ సర్దుకుని అందరూ కారులో శృతి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. లోపలికి అడుగు పెడుతున్న వాళ్ళని చూడగానే జయంతి సాదరంగా ఆహ్వానించింది. కార్తీక్ ఒక్కొక్కరిని పరిచయం చేశాడు. పరిచయాలు అయ్యాక రండి మీ గదులు చూపిస్తానంటూ జయంతి ముందుకు నడుస్తుంటే ఆమె వెనకాలే అందరూ నడిచారు. హాల్లో రామ్మోహన్ శృతి మాత్రమే మిగిలిపోయారు. ఇది మీ గది, చరణ్ నీకు అంటుండగానే, అత్తయ్య చరణ్ నా రూమ్లో ఉంటాడులే అన్నాడు కార్తీక్. సరే అయితే లగేజ్ సర్దుకుని రెస్ట్ తీసుకోండి, నేను డిన్నర్ రెడీ చేసి పిలుస్తానంటూ కిచెన్లోకి వెళ్ళింది. నిజం చెప్పాలంటే ఆ సమయంలో ఇంకేం మాట్లాడాలో తెలియక కొంచెం కంగారుగా ఉంది జయంతికి. ఆవిడ కొత్త మనుషులతో అంత తొందరగా కలవలేదు. పార్వతి లగేజ్ సర్దుతోంది. చరణ్ కార్తీక్ కూడా బెడ్పై అక్కడే కూర్చున్నారు. పాపం వంట చేయడానికి ఆవిడ ఒక్కతే కష్టపడుతుందేమో, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు మాధవ్. కొత్త కదా, ఇప్పుడు నేను కిచెన్లోకి వెళ్తే ఆవిడ నిజంగానే ఇబ్బంది పడుతుందేమో, రేపటి నుంచి మేము ఇద్దరమేగా ఇంట్లో ఉండేది, కబుర్లు చెప్పుకుంటూ పనులు కానిచ్చుకుంటాం అంది పార్వతి. ఇంతలో డోర్ చప్పుడు కావడంతో ఎవరు అని చూశారు అందరూ. శృతి. అరే బయట నిలబడిపోయావేంటి శృతి, లోపలికి రా అంటూ తనకి ఎదురెళ్ళి లోపల తీసుకొచ్చింది పార్వతి. శృతిని చూడగానే మాధవ్ లైట్ స్మైల్తో,
ఏమ్మా ఎలా ఉన్నావు అని అడిగారు. బాగున్నా అంకుల్, మీరు అని అడిగింది. సూపర్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం కదా అంకుల్ అంది గిల్టీగా శృతి. దాంతో ఆయన చరణ్ వీపు మీద చరుస్తూ, వీడి నీకోసం వస్తే మేము మా కోళ్ల కోసం వచ్చాం, ఇందులో ఎవరి స్వార్థం వాళ్ళకుంది అన్నాడు చలాకీగా నవ్వుతూ. ఆ నవ్వును చూడగానే శృతికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. పార్వతీ సహచర్యంలో ఆయన చలాకీగా మారిపోయారా అనిపించింది ఒక్కసారిగా. ఈ కంగారులో పడి వాళ్ళకు మంచినీళ్ళు కావాలని కూడా అడగలేదనుకుంటూ జయంతి అక్కడికి వస్తుండగా గదిలోని వీళ్ళ మాటలు విని తృప్తిగా నిట్టూర్చి వెనక్కి వెళ్ళింది. నిశ్శబ్దంగా భోజనాలు కానిచ్చారు ఎవరికి వారు. ఎందుకో కొంచెం కొత్తగానే అనిపిస్తోంది అందరికీ. అలవాటున్న పరిసరాలైనా కొత్త వ్యక్తులు రాగానే అది కూడా కొత్తగా మారిపోయాయేమో అనిపించింది రామ్మోహన్కి. ఎప్పుడూ ఉండే ఇంట్లోనే తలకలా అనిపిస్తే పాపం వాళ్ళు కొత్తగా వచ్చారు, ఇంకెంత కొత్తగా అనిపించాలో. తెల్లవారింది. అందరూ హడావిడిగా ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళిపోయారు. లోపల ఏం జరిగింది, మా నాన్నకి ఏం చెప్పావు అంటూ ఆత్రంగా అడిగింది మళ్ళీ శృతి. శృతి ఆత్రాన్ని చూసి నవ్వుతూ ఇంక వదిలేలా లేదనుకుంటూ మొత్తం విషయాన్ని చెప్పాడు. అదంతా విన్న శృతి, అంటే నా కోసమేనా, నీకోసం కాదా అంది అలిగినట్లుగా. ఒసే తింగర్బుచ్చి, మీ నాన్న నీ గురించి ఆలోచించమంటే ఆలోచిస్తాడు కానీ నా గురించి ఆలోచించమంటే మెడపట్టుకుని బయటకు గెంటుతారు అన్నాడు చరణ్. అయినా అది నాకు అనవసరం అంటూ అలగడానికి ఏదో ఒక సాగు దొరికిందని సంతోషపడిపోయింది శృతి. చరణ్ తన భుజాల చుట్టూ చేతులు వేసి, నువ్వు నేను వేరు కాదుగా, నీకోసం అంటే నీలోన నా కోసమనే కదా అన్నాడు. అంతే, ఆ మాటలకు ఫ్లాట్ అయిపోయింది. శృతి ఇంకా సైలెంట్గా ఉండడంతో, ఓయ్ మాట్లాడవా అన్నాడు. అంది కవ్విస్తున్నట్లుగా. బంగారం, ఇప్పుడు కాలేజ్కి వచ్చాం, అక్కడ మాట్లాడుకోవడానికి వీలవదు. ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఇది వరకట్లా ఫోన్లో మాట్లాడుకోవడానికి కూడా వీలవదు. ఇంటికెళ్ళాక మోగసైగలే అన్నాడు చరణ్. బా, ఇదొకటి ఉందిగా, మర్చిపోయాను. అయితే కొన్ని రోజులు అలవడానికి కూడా వీల్లేదుగా అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి. శృతి అలా అమాయకంగా అడుగుతుంటే ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని, తింగరబుచ్చి అమ్మ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రేమగా. ఇంత గట్టిగా పట్టుకుంటే ఎలా చరణ్ గారు, కొత్త కొత్త కోరికలు వింత వింత ఆలోచనలు వస్తున్నాయి కౌగిలింతలో అంది అతడి మాటలు రిపీట్ చేస్తూ. ఆ మాటలకు కుంటిగా నవ్వుతూ తన బిగి కౌగిలి పట్టు విదిలిస్తూ కొంచెం విముక్తి చేస్తున్నట్లు, ఇప్పుడు ఓకేనా అన్నాడు సిగ్గుపడుతున్న ఆమె కళ్ళలోకి చూస్తూ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.